అబ్రహాము గారు దేన్ని వెతికారు? మరీ శ్రేష్టమైన దేశాన్ని వెతికారంటే ఇది శ్రేష్టమైనది కాదనా? 200% ఇది శ్రేష్టమైనది కాదు. శ్రేష్టమైన దేశం నా కొరకు ఉన్నది. ఆ దేశానికి నేను వెళ్ళాలి, ఆ దేశాన్ని నేను పొందుకోవాలి. అది నా దేశం. ఇతర దేశానికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇది నా దేశం అంటారా? ఆ దేశంలో ఉండి నా దేశం ఏంది? నా జన్మస్థలమే నా దేశం. మరి నా జన్మస్థలం ఏది? అదే. అందుకే మరి శ్రేష్టమైన నా దేశాన్ని నేను వెతుకుచున్నాను అని చెప్పిన ఒకనాటి భక్తుల్ని చూసి దేవుడు ఆనందంతో పులకించిపోయారు. నా పిల్లలు ఎంత వివేకవంతులుగా ఆలోచిస్తున్నారు. వారు ఏ దేశానికైతే మళ్ళీ తిరిగి రావాలో ఆ దేశాన్ని వెతుకుతున్నారు. ఇలాంటి పిల్లల్ని నేను చూసినప్పుడు వారికి నేను దేవుడును అని చెప్పుకోవడానికి సిగ్గుపడానంట. ఇదే నాది, ఇక్కడ ఉన్నంత కాలమే నా జీవితం, ఆ తర్వాత ఇంకేమీ లేదు, ఇక్కడతో అంతా అయిపోతుంది. కాబట్టి ఈ జీవితాన్ని ముగించే లోపు నేను ఏదైతే అనుభవించాలో వాటన్నిటిని అనుభవించేయాలని ఎవరైతే అజ్ఞానంగా బతుకుతారో వారిని చూసిన దేవుడు, ఎలా నీ వల్ల ఈ భూమి వ్యర్థమైపోవాలనే